నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సాయి మోహన్, ఆస్ట్రాలజర్. నమస్తే సార్. శ్రీ గురుభ్యో నమః. గురుజీ, మనకి వివాహ సమస్యలు తొలగిపోవడానికి ఎలాంటి పూజలు చేయాలి అంటారు? వివాహ సమస్యలు అన్నింటమ్మా ప్రత్యేకంగా మనకు కుజగ్రహానికి సంబంధించిన పరిహారం ఎలా అయితే మనం ఆచరిస్తామో వంశపారంపర్య దోషాలు కూడా ప్రధానమైన కారణాన్ని వహిస్తాయి. అదేవిధంగా కొందరికి పితృదోషాలు కూడా కారణమవుతాయి. మనకు జాతకరీత్యా వివాహంలో ఎక్కడ దోషం ఉందో తెలుసుకోగలిగితే వివాహాలు కానీ తర్వాత జరగవలసిన శుభ కార్యక్రమాలు వెంటనే జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఇంతకుముందు చెప్పుకున్న భాగంలో మనం కుజగ్రహ పరిహారం గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా సర్ప సంబంధమైన దోషాల గురించి కూడా వివరణంగా తెలుసుకోవాలి. దీనికి వంశపారంపర్యంగా ఏర్పడిన దోషాలు ప్రధానమైన కారణం అవుతాయమ్మా వివాహం కాకపోవడానికి. చాలా మంది జీవితాల్లో చూడండి, మనం తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఒక కుటుంబంలో పెద్దవాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ ఆత్మరక్షణార్థం కానీ వేరే వాళ్ళ చేత ఎవరి చేత అయినా సరే సర్పానికి సంబంధించిన ఏ అపకారం చేయించినా, రెండు పెనుపాములు కలవడం చూసినా వంశపారంపర్య దోషాలు ఏర్పడతాయి. గురువుగారు చూడడం వల్ల వంశపారంపర్య దోషాలు ఎలా ఏర్పడతాయి అనేది సందేహం కలగవచ్చు. ఇందులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, రెండు పెనుపాములు కలవడం కనుక చూసినట్లయితే ఏ కుటుంబ సభ్యులు చూస్తున్నారని గమనించిన ఆడసర్పము అక్కడికక్కడే కాలం చేస్తుంది. అంటే సంతాన ప్రక్రియలో ఉన్నప్పుడు ఇలా చూడటం వల్ల అది మానసికంగా అది మరణించడం జరుగుతుంది. దానికి కోపంతో మగసర్పము శపించడం జరుగుతుంది. మీ కుటుంబంలో కూడా సంతానానికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడతారని శాపం పెట్టడం జరుగుతుంది. అలా కొంతకాలానికి ఆ సర్పం కాలం చేయడం జరుగుతుంది. ఆ శాపం వల్ల ఆ కుటుంబంలో సంతానం కలగాలి అంటే ఏం జరగాలి? కళ్యాణం జరగాలి. అందుకని సకాలంలో వివాహాలు కావు. ఒకవేళ సంతానం కలగాలంటే వివాహమైన దాంపత్య జీవితంలో సఖ్యత లేకపోతే సంతానం కలగడానికి అవకాశం ఉండదు. కాబట్టి దాంపత్య జీవితంలో సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. అదే విధంగా వంశం అభివృద్ధి చెందాలంటే పుత్ర సంతానం కలగాలి. సో పుత్ర సంతానం కలగకపోతే ఆ వంశం అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి ఆ ఇంట్లో ఎక్కువగా స్త్రీ సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. ఇలా సర్పదోషం వల్ల ఆ యొక్క కుటుంబానికి కళ్యాణానికి సంబంధించిన సమయంలో అనేక రకాల సమస్యలుగా ఇబ్బంది పడడానికి ప్రధానమైన కారణం అవుతుంది. ఇక్కడ దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంటుందమ్మా. ఆడపిల్లల్లో గాని మగపిల్లల్లో గాని ఈ యొక్క కాలసర్ప యోగం అంటే రాహువుకి కేతువుకి మధ్యలో గనక అన్ని గ్రహాలు సంచరిస్తూ ఉన్నట్లయితే దాన్ని కాలసర్ప యోగం అంటారు. అదే విధంగా లగ్నంలో కేతువు సప్తమంలో రాహు కనుకుంటే దాన్ని అపసవ్య కాలసర్పయోగం అంటారు. ఇవి 12 రకాల దోషాలు ఉంటాయి. అందులో 1, 6, 12 కులిక కాలసర్పయోగము, సవ్యకాల సర్పయోగము, అపసవ్య కాల సర్పయోగము విశేషమైన ఇబ్బందులు కలిగించేవన్నమాట. అంటే వివాహ జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అనేక రకాల ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అంటే ఈ 12 దోషాలు అనేవి డిఫరెంట్ సమస్యలు క్రియేట్ చేస్తాయి. ఖచ్చితంగా అమ్మా. అందులో 1, 6, 12 విశేషంగా ఇబ్బంది పెట్టేవన్నమాట. అంటే ఈ 1, 6, 12 స్థానాల్లో రాహు కేతువులు కనుక సంచరిస్తున్నట్లయితే ఆయా కుటుంబాలలో వివాహానికి సంబంధించిన సమస్య కానీ సంతానానికి సంబంధించిన సమస్య కానీ దాంపత్య జీవితంలో సమస్యను ఖచ్చితంగా ఎదుర్కొంటారు. అంటే పెళ్లి అయిన తర్వాత కూడా సమస్యలు ఉంటాయని దాని అర్థం. మిగతావన్నీ కూడా పెళ్లి అవ్వడానికే కారణమవుతాయి. సో పెళ్లి అవ్వడానికి ఇలా మనకు సమస్యలతో ఉన్నప్పుడు వారి కుటుంబాలలో ఆ యొక్క పిల్లలకు 27 సంవత్సరాల వరకు వివాహం కాకపోవడానికి ప్రధానమైన కారణం అవుతుంది. ఎవరి జీవితంలో అయితే 27 సంవత్సరాల వరకు వివాహం కాలేదో ఆ కుటుంబంలో వంశపారంపర్య దోషాలు ప్రధానమైన కారణంగా మనం చూసి చెప్పవచ్చు. అదే విధంగా మనం ఒక పంచాంగాన్ని పరిశీలించేటప్పుడు పంచ అంగములు తిథి వార నక్షత్ర యోగ కరణాత్ అంటారు. ఎక్కడైతే ఈ యొక్క రాహుకేతుల మధ్య గ్రహాలతో పాటు నాగవ కరణంలో జన్మించిన వాళ్లకు వంశపారంపర్య దోషాలు ఖచ్చితంగా ఉంటాయనేది మనం జ్యోతిష్ శాస్త్ర రీత్యా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అలా నాగవ కరణంలో ఉన్న వాళ్లకు అటువంటి వంశపారంపర్యంగా సర్పదోషం ఉన్న వాళ్ళతోటి వివాహం అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఎక్కడైనా చూడండి అమ్మా, నాగబంధానికి సంబంధించి మనం ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు జంట నాగులే ఉంటాయి. అంటే ఒంటరిగా అంటే ఒక్క నాగుపాము ఉన్నది ఎక్కడ మనం పూజించం. దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్య గాని కళ్యాణం కావాలన్నా కూడా జంట నాగులు ఉన్న నాగ ప్రతిమకు పూజ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే నాగబంధం అనేది 7 జన్మలు వాటికి రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట. వన్స్ ఒకసారి ఒక నాగినితో నాగబంధం ఏర్పడితే 7 తరాల వరకు వాళ్లే మళ్ళా భార్యాభర్తలుగా జన్మిస్తారు. అందుకని వివాహ జీవితంలో సమస్యలు తొలగిపోవాలన్నా, వివాహ జీవితంలో సమస్యలు కలగకుండా ఉండాలన్నా, వివాహం త్వరగా కలగాలన్నా నాగబంధానికి ఉన్న అంటే ప్రతిమను గనక పూజించినా ధ్యానించినా వారికి వివాహం సకాలంలో జరగడమే కాకుండా దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యతగా ఉంటారనేది దాంట్లో ఉన్న ఆంతర్యం. వంశపారంపర్య దోషాలు సర్పదోషాల వల్ల ఏర్పడినట్లయితే ఎవరైనా చూడండి నాగప్రతిష్ఠ చేస్తే మీకు దోషం పోతుంది అని అంటారు. ఇక్కడ నాగప్రతిష్ఠ చేసినప్పుడు ఎంతో మనకు చేసినందుకు 20% మాత్రమే ఫలితం ఉంటుంది. మిగతాది అది రోజు మనం పూజ చేయగలిగేటట్లుంటే ఆ మిగతా 80% కూడా మనకు వస్తుంది. అందుకని బ్రాహ్మణులు ఏం చేస్తారు
చేస్తారు, ఏదైనా పుణ్యక్షేత్రాల్లో ఆలయాల్లో ఒక పుట్ట దగ్గర ఈ నాగ ప్రతిమను ప్రతిష్ఠ చేయమంటారు. ఎందుకు? వచ్చే వాళ్ళందరూ దానికి పూజిస్తూ ఉండడం వల్ల ఆ పూజ చేసిన ఫలితం ప్రతిష్ఠ చేసిన వాళ్ళకు కూడా కొంత వస్తుంది, కొంతే వస్తుంది కానీ పూర్తిగా రాదు. సో ప్రతిరోజు మనం అలా పూజించాలి అని అంటే కుదరదు కాబట్టి ప్రత్యేకంగా సర్పదోష నివారణకై సర్ప సంస్కార పూజ అనేది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విశేషంగా చేస్తారు. ఇది మనకు దక్షిణ కర్ణాటకలో ఉంటుందమ్మా. మంగళూరు నుంచి 170 కిలోమీటర్స్, ధర్మస్థల నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దక్షిణ కర్ణాటక డెడ్ ఎండ్ అది ఆ ప్లేసు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అతి ప్రత్యేకమైన ఆలయము. వంశపారంపర్య దోషాలకు అది పెట్టింది పేరన్నమాట. ఏదైనా సరే ఇప్పుడు కూడా ప్రస్తుతము మనకు సచిన్ టెండూల్కర్ ప్రతి సంవత్సరము తన భార్యతో అక్కడికి వచ్చి విశేషంగా ఈ యొక్క సర్ప సంస్కరణలో పాల్గొంటాడు. ప్రతి సంవత్సరము 2 రోజులు ఉంటుందమ్మా పూజ. విశేషంగా అన్నదానంతో చేయిస్తాడు. సచిన్ టెండూల్కర్ ఎందుకు చేయిస్తున్నాడనంటే తన భార్య తనకంటే 3.5 సంవత్సరం పెద్దది. అది కూడా అలా పెద్ద వయసు వారితో వివాహం కావడం కూడా సర్పదోషాలే. అలా వంశపారంపర్యంగా ఏర్పడిన దోషాలకి పరిహారాలకై అక్కడ చేయించే సర్పదోష నివారణ పూజ శాశ్వత పరిహారాన్ని ఇస్తుంది. ఇప్పుడు నాగప్రతిష్ఠ చేస్తే మనం ప్రతి సంవత్సరము ఆ యొక్క శిలకు పునః పూజ చేస్తూ ఉండాలి. లేదా మనం ప్రతి వారం నాడు ఆదివారం నాడు ప్రత్యేకంగా నాగేంద్ర స్వామిని ఆలయ సందర్శనం చేస్తూ ఉండాలి. మన వంశపారంపర్యంగా ఏర్పడిన దోషాలు ఏ తరం నుంచి వచ్చినాయో మనకు తెలియదు. బట్ ఆ తరంలో మన పూర్వీకులు చేసిన పాపాలు ప్రతి 4th జనరేషన్ లో 4వ సంతానానికి వర్తిస్తాయి. అలా ప్రతి 4వ తరంలో వచ్చే సంతానానికి దోషాలకు వర్తించినప్పుడు సకాలంలో పెళ్లిళ్లు కాకపోవడం, సంతానం కలగకపోవడం, వివాహ జీవితంలో సమస్యలు ఎదుర్కోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అవి మనం తెలుసుకుంటామో ఆ ఇంట్లో పుట్టిన వంశోద్ధారకుడిగా పుట్టినవాడు ఎవరైతే ఈ యొక్క సర్ప సంస్కరణ పూజ ఆచరిస్తాడో వాళ్ళకు ఆ కుటుంబంలో ఎటువంటి దోషాలున్నా అక్కడతో ఆగిపోతాయి. పూర్వీకులకు సంబంధించిన ఏ దోషాలున్నా ఈ బాబు ఆ కుటుంబంలో చేయించడం వల్ల వంశోద్ధారకుడిగా ఆ యొక్క పూర్వీకులకి కలిగిన దోషం తొలగిపోయినప్పుడు ఈ బాబు జీవితంలో జరగవలసిన శుభాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. అందువల్ల కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఎవరైనా సరే జాతకంలో దోషం ఉంది అని తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చేయించండి. జాతకంలో ఉందో లేదో తెలియని వాళ్ళు చేయించినా కూడా అక్కడ శుభ ఫలితాలే పొందడానికి అవకాశం ఉంటుంది. అది 2 రోజులు ఉంటుందమ్మా పూజ. ప్రత్యేకంగా మనం 2 రోజులు చేయించే పూజలో మొదటి రోజు కుమారధార అనే నది ఉంటుంది. అక్కడ ఆ నదిలో స్నానం ఆచరించి పూజకి అటెండ్ అవ్వడం జరుగుతుంది మొదటి రోజు. తర్వాత 2వ రోజు నాగప్రతిష్ఠ అండ్ గోసేవతోటి కంప్లీట్ అయిపోతుంది. ఇలా 2 రోజులు చేయించే పూజ వాళ్లకు శాశ్వత నాగదోష పరిహారం కావించబడి వాళ్ళ కుటుంబంలో తర్వాత జరగబోయే సంతానంలో గాని కళ్యాణాలకు సంబంధించి గాని ఎటువంటి దోషాలు లేకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశం లభించబడుతుంది అన్నమాట. అయితే గురూజీ, ఎవరైనా వాళ్ళకి చేసుకోలేము, మాకు విధి విధానాలు ప్రాబ్లం ఉంది అంటే మనల్ని అప్రోచ్ అయితే మనం దగ్గరుండి చేయించే తప్పకుండా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే వివాహ జీవితంలో మీకు ఇప్పటి వరకు ఏమేం ప్రయత్నం చేసి ఆగిపోయారో తెలియదు కానీ వన్స్ నేను చెప్పబోయే విధానంలో మీ జాతకం పట్టి మీరు ఆచరిస్తే 21 రోజుల్లో మీ కుటుంబాలలో కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వినడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. శుభస్య శీఘ్రం.